ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. పెద్దవాళ్ళు వచ్చేసి ఏంటంటే ఓకే ఆర్డర్ వచ్చేసింది మనం అమౌంట్ పే చేసేద్దాం, అరే ఇది వచ్చేసింది అని టెన్షన్గా ఫీల్ అయిపోయి ఒక ఇదిలాగా ఫీల్ అయిపోతుంటారు, మనకు కాల్స్ చేస్తుంటారు మనం బయట ఉంటే కనుక. సో డెఫినెట్గా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ లాగా ఉంటుంది అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. హాయ్ గాయ్స్, నమస్తే. ఒక స్కామ్ అలర్ట్, కంపల్సరీగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతున్నాయి అన్నమాట. సో అందుకనే నేను మీకు పర్సనల్గా వీడియో చేయాలనుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ ఫేస్ దట్ ఇన్ మల్టిపుల్ సిచ్యువేషన్స్. సో మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్క సిచ్యువేషన్, నేను ఒక సిచ్యువేషన్, అంటే దేవుడా ఊహించుకుంటున్నా ఏంట్రా బాబు ఇలా అవుతుంది అనిపించింది. సో ఏం స్కామ్స్ అని అనుకుంటున్నారు, చాలా డిఫరెంట్ స్కామ్స్ అయితే జరుగుతున్నాయండి. అంటే ఇప్పుడు చూడండి, యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ బ్లాగర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ నాకు చాలా ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి ఎవ్రీ నవ్ అండ్ దెన్. సో అలాంటప్పుడు నేను రెగ్యులర్గా నేను ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను, ఏదో పర్పస్ మీద నాకు ఆర్డర్స్ వస్తుంటాయి కదా. సో ఎవరు ఎలా నోటీస్ చేశారు ఏంటి అన్నది మనకు తెలీదు. అండ్ టిల్ నౌ ఒక 1.5 month నుంచి నాకు ఒక 4 ఆర్డర్స్ ఎలా వచ్చాయంటే ఇంటికి ఆర్డర్ వచ్చేసాయి. ఎప్పుడు నేను ఆన్లైన్ ట్రాన్సాక్షనే చేసుకుంటాను, ఎప్పుడు కూడా ఇప్పటి వరకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేదే నేను పెట్టాను, అది ఏ ఐటమ్ అయినా కానీ, చిన్నది కానీ పెద్దది కానీ. కానీ ఇప్పుడు చూస్తే నాకు 4 ఆర్డర్స్ ఆల్మోస్ట్ 900-600 అని చెప్పి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ వచ్చాయండి. ఒకటి స్కిన్ కేర్ ప్రోడక్ట్, 3 ఏమో డ్రెస్సెస్ వచ్చాయి, ఇంకోటి ఏదో కుక్కరీ ఐటమ్స్ వచ్చాయి అన్నమాట. నేను షాక్, ఏంటి ఇలా అని చెప్పేసి. రెగ్యులర్గా వస్తాడనమాట నాకు ఆర్డర్స్ ఇవ్వడానికి. సో అతను వచ్చేసి మేడం దిస్ ఇస్ స్కామ్ అనమాట, నార్మల్ లింక్స్ నుంచి మీకు ఆర్డర్స్ చేసి ఇలా ఇంటికి పంపిస్తున్నారు, సో ఇది ఫేక్, మీరు అసలు నమ్మకండి, మీరు పేమెంట్ ఏం చేయనవసరం లేదు, ఐ విల్ జస్ట్ రిజెక్ట్ ది ఆర్డర్ అనుకుని చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత బాగా చేస్తున్నారు హెల్ప్. నాకు తెలియలేదు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెడితే మనకు తెలుస్తుంది కదా. ఐ వాజ్ లైక్ లిటరలీ షాక్డ్ అనమాట. సో ఇలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇన్ కేస్ మీకు కనుక ఇలా ఆర్డర్స్ వస్తే కనుక డెఫినెట్గా రిజెక్ట్ చేసేయండి, కావాలంటే మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ స్కామ్ ఎలా జరుగుతుందంటే అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్స్ రావడం. ఫోన్స్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే మీ కార్డ్ బ్లాక్ అయిపోయిందండి, మీ కార్డ్ ఇలా అయ్యిందండి అని చెప్పేసి వస్తుంది. సో ఈ విధంగా మా హస్బెండ్కి కాల్ వచ్చేసింది, మీ కార్డ్ బ్లాక్ అయిపోయిందండి, అర్జెంటుగా మీరు డెఫినెట్గా ఇక్కడికి ముంబైకి వచ్చేసి మీ కార్డ్ అనేది తీసుకోవాలి, లేదంటే బ్లాక్ అయిపోద్ది, దాంట్లో ఉన్న మనీ అంతా పోద్ది, అది ఇది అని చెప్పేశారు. మీకు కనుక సొల్యూషన్ కావాలంటే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయండి, నేను బ్లాక్ అవ్వకుండా జాగ్రత్తగా చూస్తాను అని చెప్పేసి అన్నారు. సో మా హస్బెండ్ వచ్చేసి అటు ఇటు తిప్పి క్వశ్చన్లు వేసేసి ఇమ్మీడియట్గా ఫేక్ కాలా, అర్జెంటుగా కాల్ కట్ చేయకపోతే ఇమ్మీడియట్గా నేను పోలీస్కి ఫోన్ చేస్తాను, మీ నెంబర్ వాళ్ళకి పంపిస్తానని చెప్పేసి ఇమ్మీడియట్గా కాల్ అయితే కట్ అయిపోయింది అనమాట. అండ్ నంబర్ ఆఫ్ ఇలా అయితే అవుతున్నాయి. సో ఫేక్ కాల్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కాల్స్ నెంబర్ ఆఫ్ డైలీ వస్తుంటాయి. లింక్స్ క్లిక్ చేయొద్దు, ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. సో డెఫినెట్గా మీరు అందరూ కేర్ఫుల్గా ఉండాల్సింది. నేను అనేసి మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో బీ అలర్ట్ గైస్. సో ఎప్పుడు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. పెద్దవాళ్ళు వచ్చేసి ఏంటంటే ఓకే ఆర్డర్ వచ్చేసింది మనం అమౌంట్ పే చేసేద్దాం, అరే ఇది వచ్చేసింది అని టెన్షన్గా ఫీల్ అయిపోయి ఒక ఇదిలాగా ఫీల్ అయిపోతుంటారు, మనకు కాల్స్ చేస్తుంటారు మనం బయట ఉంటే కనుక. సో డెఫినెట్గా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ లాగా ఉంటుంది అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. వీడియో పెద్దగా ఉందని తిట్టుకోకండి, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే గీతికా టిప్స్ అండ్ టైమ్లీ వెరైటీస్కి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. Like, share and subscribe to our channel. Thank you. Bye bye.